కూడా ఎక్కువ మంది రైతులు అందులోనూ ఇంతకు ముందు భూములు ఇచ్చినటువంటి 34,000 మంది ఆ ఎకరాలకు సంబంధించిన 27,000 మంది రైతులు వాళ్ళల్లో మటుకు అసంతృప్తి చాలా ఉంది. అయితే ఈరోజు కొత్తగా భూమి ఇస్తామనే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఇదివరకు ఇచ్చిన దానికే మాకు ఠికానా లేకుండా పోయింది, ఇప్పుడు ఇస్తే మా గ్యారెంటీ ఏంటి, మీరు ఇది ఎప్పుడు మాకు 3 ఏళ్లలో అభివృద్ధి చేసి ఇస్తూ ఉంటున్నారు, 3 ఏళ్ళు అనేసరికి ఈ ప్రభుత్వం పదవీ కాలం అయిపోతుంది, 3 ఏళ్ల తర్వాత మీరు కాకుండా కొత్త ప్రభుత్వం వస్తే మాకు ఇచ్చిన వాగ్దానాలు ఇవన్నీ నెరవేరుతాయని ఏముంది? మేము ఒక పార్టీకి ఇవ్వడం లేదు, తెలుగుదేశమో వైసీపీ పార్టీలకు ఇవ్వట్లేదు, మేము ప్రభుత్వానికి ఇస్తున్నాము, ప్రభుత్వాలు ఉంటున్నాయి, కానీ ప్రభుత్వాలు ఇలా చకచక విధానాలు మార్చేస్తుంటే మాకు నమ్మకమే ఉంది, మాకు కౌలు సరిగి రాలేదు. రెండోది, మీరు అప్పుడు ఏమన్నారు, 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి ఇచ్చి మీకు మేము రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇస్తామన్నారు. 3 ఏళ్ళు కాదు, ఇప్పుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు దాదాపు, అంటే 3 into 4 4 రెట్లు ఎక్కువైంది, ఇప్పుడు మాకు అదే ఇస్తామంటే ఎలా కుదురుతుంది? సో ఈ ప్రశ్నలతో ఒక విధమైన నిరసన, ఒక విధమైన అసంతృప్తి, అపనమ్మకం వాళ్ళు వ్యక్తం చేశారు. మూడవది, అప్పుడు 50,000 ఇస్తా ఉన్నారు కౌలు, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అది కాకుండా అస్పష్టత ఉన్నప్పుడు 50,000 చాలదు, 60,000 ఇవ్వాలి కౌలు అనే మాట కూడా ఒకటి అడిగారు. ఇంకా మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రభుత్వాలు మారినప్పుడంతా రాజధాని మారడం మొదలు పెడితే మేము ఏమవుతాం, కాబట్టి మాకు చట్టబద్ధత, అమరావతి మారదు, అమరావతి రాజధానిగా ఉంటుందన్నది శాసనబద్ధమైనటువంటి తీర్మానం కావాలి, అది ఇస్తామన్నారు. వాస్తవానికి గతసారి అది జరగలేదు, దానికోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీద కూడా కొంత అసంతృప్తి ఆయన పెడితే కూడా ఆయన ఈసారి మొన్న పార్లమెంట్ సమావేశంలో రాలేదు, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఇప్పటికీ చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయంటున్నారు. సో ఈ 2-3 కారణాల వల్ల రైతులు తీవ్రమైన అసంతృప్తి వెలిపుచ్చారు. సరే, ఒక రైతు కూడా చెప్తున్నాడు, పర్లేదండి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ఇచ్చిన సమస్య మిగిలి ఉంటుంది కదా, ఇచ్చినా కానీ వీళ్ళని తర్వాత ఏం చేస్తారని. కాబట్టి అమరావతిలో ఈ 2వ దఫా ల్యాండ్ ఇది ఏమనాలి పూలింగ్ అన్నది ఒక విధంగా ఇబ్బందికరంగానే మారిటుంది. ముందుకు పోయిన కొద్దీ ఏమవుతుంది అనేది ఒకటైతే, మొదటి దశ పనులు ఎందుకు వేగం పుంజుకోవడం లేదు? మొదటి దశకు పట్టిన గతి 2వ దశకు పడితే మా పరిస్థితి ఏంటి అంటే, ఏమన్నా తెలుసా, శాసనసభ్యులు పాల్గొన్న ఈరోజు శ్రావణ్ కుమార్, ఆయన ముందు నుంచి ఆయన కూడా సందేహాలు ఆయనకు ఉన్నాయి, కానీ ఆయన మాట అన్నారు, నిజంగా అలా జరిగితే మీరు కోర్టుకు పోవచ్చు అని. గతసారి చాలాసార్లు కోర్టుకు పోయారు కదా. మొదట 2014-19 మధ్యలో స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ అనేక సార్లు కోర్టులకు వెళ్ళారు. 2వ దశలో జగన్ 3 రాజధానులు, ఇది శాసన రాజధాని అంటే అప్పుడు టీడీపీ వాళ్ళు లేకపోతే ఇతరులు జేఏసీ ఇవన్నీ వెళ్ళాయి, ఆ కేసు ఇంకా అపరిష్కృతంగా ఉంది. సో ఇటువంటి సమయంలో మరొకసారి కోర్టుకు వెళ్ళండి అంటే, కోర్టుకు వెళ్ళేటైతే ఇంక ఈ తతంగం అంతా ఎందుకు? సో ఇట్లా ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే సాఫీగా జరుగుతుందని మనం చెప్పలేం. ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంది, ప్రశ్నలు సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంది. అయితే అది ఇంకా పూర్తిగా తిరుగుబాటు వచ్చేసింది. ఇంకోటి అంటే ఆ స్థాయిలో లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ గత్యంతరం కూడా లేదు. ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వం చేతిలో ఉంది, ఏదో ఒక విధంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళదు కదా, కాలచక్రం మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ ప్రశ్న ఒకటైతే